వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఈజ్ ఆర్జేవి. అయితే ఎలక్షన్ రానున్నటువంటి సమయంలో ఇప్పుడు మనం సర్వే అయితే నిర్వహిస్తూ ఉన్నాము. ఎలక్షన్ యొక్క ఓటర్ల నాడు ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కూడా మనం పలు నియోజకవర్గాల్లో మేము వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే సర్వేపల్లి నియోజకవర్గానికి అయితే ఈరోజు మనం వచ్చేస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఓటర్ల నాడు ఏ విధంగా ఉంది అనేది విషయం తెలుసుకునేదానికే ఇంత దూరం వచ్చినాం. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా టచ్ చేస్తాము. అయితే ప్రస్తుతానికి కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు విషయాలు ఎలా ఉన్నాయో మనకు అనుకుందాం. అన్న నమస్తే. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అయితే బాగుందని మీ ఆలోచన? ఈసారి ప్రజాప్రభుత్వం అంటే జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా వచ్చి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో మా సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో ఎక్కడా కూడా అభివృద్ధి జరిగిన పరిస్థితులు లేవు. కాలువలకి చూస్తే బ్లీచింగ్ కొట్టిన పరిస్థితులు లేవు. నాసిరకం విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో నిధులు లేవు. గ్రామాల్లో చూస్తే ఇటీవల ఏదైతే ముచాంగ్ తుఫాను కారణంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి కనీసం 7 నుంచి 8 రోజుల పాటు అస్తవ్యస్తంగా చేతిలో పని లేక అల్లాడిపోతూ ఉంటే ఎవరికి కూడా తుఫాను బాధితుల కింద ఆర్థిక సహాయం అందించినటువంటి పరిస్థితులు. అయితే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఈ దరిద్రం పోతాయా, మా గ్రామాలను మేము అభివృద్ధి చేసుకునే దానికి ఏదైతే తెలుగుదేశం జనసేన కలిసి కట్టుగా ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అని చెప్పి గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు అన్న వాస్తవానికి సర్వేపల్లి నియోజకవర్గం అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్డా ఇది. సో దాంట్లో మళ్ళీ మార్పే ఉంది. మళ్ళీ ఎట్లా మారేటువంటి అవకాశం ఉందని మీ అభిప్రాయమా? కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్డా అంటే నాకు అర్థం కాల. కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఏమైనా స్వతంత్ర సమరయోధుడా, లేదంటే ఆయన ఏమన్నా ఒక 1000 ఎకరాలు ఏమన్నా ప్రతి పేద కుటుంబానికి పంచాడా, లేదంటే తుఫాను బాధితులకి ఒక్కొక్క ఇంటికి పేద బడుగు బలహీన వర్గాలకి 2500 నుంచి 3500 నుంచి 4000 దాకా ఇచ్చాడా? ఏదైతే కాగితాలపూర్లో 30,000 కరెంటు బిల్లు వచ్చింది ఒక సామాన్య కుటుంబానికి, దీనికి ఎవరు సమాధానం చెప్తారా? కరెంటు బిల్లు 30,000 వచ్చింది కూలి చేసుకునే కుటుంబానికి. అడ్డానా ఇదే? ఆయన అడ్డాన్ని ఎట్టనుకుంటాడు? ఈసారి డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాలని చెప్పి మేమంతా కూడా కలిసికట్టుగా ప్రజలందరూ అల్లాడిపోతూ ఉంటాం. ఒకవైపు ఎప్పుడెప్పుడు పోతారా నాయన ఈయన ఎంతసేపు మసిపూసి మారేడుకాయ చేసి మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడుకుంటూ ఆయన డబుల్ డిగ్రీలు చేస్తున్నాడో లేదంటే ఏం చేస్తున్నాడో మాకైతే తెలియదు, కానీ యూనివర్సిటీలో ఆయన బూతులు మాత్రం మాట్లాడుతున్నాడు బ్రహ్మాండంగా. విమర్శించడం రాజకీయాల్లో ఒకానొక సమయంలో విమర్శలు ఎలా ఉండేటివి అంటే రాజకీయంగానే ఉండేటివి, కానీ వ్యక్తిగత దోషాలు ఉండేటివి కాదు. కానీ ఈయన మాత్రం మాట్లాడే మాటలు చూస్తే చాలా అసహ్యంగా తలదించుకునే విధంగా ఉంది. మా సర్వేపల్లి నియోజకవర్గ ఖ్యాతి ఆడదాకా తీసుకెళ్ళాడంటే ఆయన మంత్రి అవ్వగానే కోర్టులో దొంగలు పడ్డారు. చరిత్రలో ఎక్కడా లేదు. మా జిల్లా ఖ్యాతి, మా నియోజకవర్గం ఖ్యాతి అంత దూరం తీసుకెళ్ళాడు. ఇటువంటి మంత్రి మాకు అవసరమా అని చెప్పి మేమందరం ఎదురు చూస్తున్నాం. అవసరం ఇటువంటి వ్యక్తి అని. అన్న నమస్తే. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుందని మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే జనసేన టీడీపీ అభ్యర్థి ఎవరు వచ్చినా మేలే. ముందు మాకు ఈ ప్రభుత్వమే మాకు నచ్చదు కూడా. జనాలందరూ ఎప్పుడెప్పుడు దిగిపోతారని చూస్తున్నారు. మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకెంత 2 నెలలు టైము. ఆ 2 నెలలు ఎప్పుడెప్పుడు గడిచిపోద్దని అనుకుంటున్నాం మేమైతే. అది మరి మా సర్వేపల్లి మరి దారుణంగా ఉంది. సర్వేపల్లి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక పక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీ వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. జరుగుతున్నాయి అభివృద్ధి పనులు. గ్రావులు, ఇసుక, కల్తీ మద్యం ఇవి బాగా జరుగుతున్నాయి. అదైతే తెలుస్తుంది. మద్యం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఈరోజు తాగేస్తే రేపటికి మర్చిపోతున్నారు అందరూ. అట్టున్నాయి మద్యం, అంత కల్తీ మద్యం. సార్ నమస్తే. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? టీడీపీ ఎందుకని? పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడని. అంటే ఇంతవరకు ఆయన రాజకీయ ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇదే మొట్టమొదటిసారి. సో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటున్నారా, లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారా? కొత్తదనం కావాలి. ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని బాగానే జరుగుతున్నాయా? ఏం జరుగుతుంది, అంత ఇబ్బంది పెడతా ఉన్నాను. ఇప్పుడు జెండా ఆవిష్కరణకే ఇబ్బంది పెట్టారు ఇక్కడ. ఏ జెండా ఆవిష్కరణకి? మన జాతీయ జెండా ఆవిష్కరణకి. జాతీయ జెండా ఆవిష్కరణకి ఇబ్బందులు ఏమన్నా చేస్తారంట? ఎవరు చెప్పారు? ఎందుకు జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకున్నానికి? ఇది మన హక్కు, ఎక్కడైనా చేసుకోవచ్చు, మన ఇంటి మీద చేసుకోవచ్చు. అంటే మా అబ్బాయి ఇక్కడికి తీసుకొచ్చేస్తారు మళ్ళీ. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుందని మీ అభిప్రాయం పడుతున్నారు? మా వరకు జనసేన టీడీపీ వస్తే బాగుంటుంది.
ఎందుకన్నా? మా ఊర్లో ఏం చేయాలి, మా తిరువనంపాలెం గ్రామంలో బ్రిడ్జి చేస్తని చెప్పి మా నాయకు అధికారంలో 13 కోట్లు పెట్టి శాంక్షన్ అయింది అన్నారు. ఇప్పటికే శిలాపాలకం వేలా ఏమి వేయాల. ఇప్పుడు మేము ఈసారి గెలిపిస్తే మీకు వేస్తాము అంటున్నారు. ఇప్పటికైతే ఏమి వేయాలా, మా ఊరికేమో బ్రిడ్జికి వస్తే ఏం వేయాలా, ఏం చేయాలి మా ఊరికైతే, మన సరేపల్లికైతే ఏం చేయాల. సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? వైసీపీ సార్. ఎందుకని? పరిపాలన బాగుంది, అమ్మఒడి ఇవన్నీ చేస్తున్నారు కదా. అయితే వైసీపీ పరిపాలన రావాలనే కోరుకుంటున్నాము. సార్ ఏపీలో నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? వైసీపీ. ఎందుకని? ఇక్కడ పరిపాలన బాగానే ఉంది, అన్ని అభివృద్ధులు జరుగుతున్నాయి, అమ్మఒడి ప్రతి ఒక్క పథకాలు అన్నీ వస్తున్నాయి, మాకైతే ఇబ్బంది లేదు. నెక్స్ట్ కూడా వైసీపీ రావాలని కోరుకుంటున్నాం. అన్న ఏపీలో నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ కూడా సీఎం ఆయనే 24లో. అది ఎందుకని? ఎందుకనంటే ఒక జర్నలిస్ట్గా మీరు తిరుగుతుంటారు. ఆంధ్రప్రదేశ్ గత పాలకులు ఏ విధంగా పరిపాలన చేశారు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడు, స్కూల్స్ కానీ వైద్యపరంగా కానీ ఈరోజు డెవలప్మెంట్ అనేది లేదు, అభివృద్ధి లేదంటున్నారు. ఓన్లీ సంక్షేమం పేదోడికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి డబ్బులు వేస్తున్నాడే కానీ అభివృద్ధి లేదంటున్నాడు. 17 మెడికల్ కాలేజ్ తెచ్చాడు, 6 షిప్పింగ్ హార్బర్లు తెచ్చాడు, 4 పోర్టులు తెచ్చాడు. తెలిసిందా? ఇప్పుడు ఎన్నో ప్రాజెక్టులు తెచ్చున్నాయి. ఈ విధంగా అవన్నీ చూసుకోకుండా అది అభివృద్ధి కదా. ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం వెతుకున్నాడు. ఆ విశాఖపట్నం ఎందుకు అన్నాడు ఆయన? ఎప్పుడో హైదరాబాద్ డెవలప్మెంట్ కాకముందు నుంచి ఈ ప్రపంచ దేశాల కంటే కూడా ఆడ పోర్ట్ ఉంది కదా. అభివృద్ధి ఎందుకు లేదు చెప్తా ఉంటారు. నిరుద్యోగానికి సంబంధించి మీ అభిప్రాయం? నిరుద్యోగులకి ఎందుకు లేదా? సచివాలయ, గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఎవడు ఇచ్చాడు? ₹1 లేదా? నిరుద్యోగ వృత్తి నాకు కూడా ఇలా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు గతంలో నాయుడు. ఆ 14 సంవత్సరాలకు 3 సార్లు మనం వేసాంలే ఓట్లు. అర్థం కదా? మాకు లేదా ₹1 నేను డిగ్రీ బీకాం. ఏం చేస్తావు? ఇటువంటి దరిద్రుడిని మనం పెట్టుకునేది. మళ్ళీ ముసలిద్దు చెప్పేదా ఉదాహరణ, ముసలిద్ది పేడ ముడ్లో ఉన్నా ఒకటే, దొడ్లో ఉన్నా ఒకటే, పనికిరాదు అది. అది యూత్ మీలాంటి వాళ్ళు కావాలా? యూత్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కావాలా? ఇంకో 2 సార్లు వచ్చినా కూడా సంతోషం. మంచిది. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి మీ అభిప్రాయం ఏదైనా చెప్పగలరా? ఆరోగ్యశ్రీ #1 ఇప్పటి వరకు 5 లక్షల దాకా పెట్టాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఒక 25 లక్షల రూపాయలు పెట్టి కొత్త కార్డులు కూడా పంపిణీ జరుగుతూ ఉంది. కానీ దాని మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఈ ఛానళ్ళు, అన్నొక సామాజికులు, ఆ సామాజిక వర్గం. అంటే ప్రజలను అడ్డం పెట్టుకుని దోషేసుకోండి చూడు, కోట్లు ఆ కోట్లు చెప్పేవాళ్ళు ఆ మాటలు చెప్తున్నారు. అంతేగాని ప్రజలకు మాత్రం #1 పేదోడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మొత్తం ఆయన పక్షాన ఉన్నది. అది వైసీపీ అంటే అన్ని పనులు బాగా జరిగాయి, ప్రతి కార్యక్రమం జరిగాయి, మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి మాకు ఇప్పటికి సరేపల్లిలో మాకు ఎవరు ఇక్కడ పట్టా ఇచ్చిందిలే. సరేపల్లిలో మాకు ఇల్లు ఇచ్చాడు. ఇక్కడ కాకా గోవింద్ రెడ్డి కానీ, పైన జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఇల్లు ఇచ్చారు, పట్టా ఇచ్చారు, ఇంద్రమాయాలో ఇచ్చారు మాకు. ఈ లోపల ఈ ఊరు మాకు ఇలా. ఇప్పుడు కాకా గోవింద్ రెడ్డి, పైన జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేశారు. అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, బ్రహ్మాండంగా అంతాయి, ఏం ఇబ్బంది లే, దానికి ఎటువంటి లోటు. మా నాన్నకి పింఛను అంతకుముందు 200 పింఛను కూడా టీడీపీలో ఏం చేశారు, అది ఇది జనము కమిటీ వాళ్ళు చెప్తే ఇస్తాం పింఛను, వీళ్ళు చెప్తే ఇస్తాం కమిటీ ఆడు. అవన్నీ ఇప్పుడు ఏం లే, కాకా గోవింద్ రెడ్డి ఏం లే, జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఇచ్చండి, మనకు లే. మన టీడీపీ లే, ప్రభుత్వం ఏ ప్రభుత్వం లే, మన వాళ్ళు ఎవరు సరే ప్రభుత్వం కోసం, ప్రభుత్వ పార్టీది. తమ్ముడు నమస్తే. నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుందని నీ అభిప్రాయం? జనసేన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని జనసేనని తీసుకొస్తాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ఆర్సీపీ అంటే మాకు పనులు ఏం జరగట్లేదు అన్న, అందువల్ల గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందని బాగుంటుంది అనుకుంటున్నాం. అన్న నెక్స్ట్ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది? మా దృష్టిలో ఏది వచ్చినా ఒకటే, మాకేమి చేసేది మేము కష్టం చేసుకుని బతుకోవడమే. మేము ఏది వచ్చినా ఒకటే, ఇది వచ్చినా ఒకటే, ఇంకోటి వచ్చినా మాకు ఊళ్ళో పెట్టేదేం లే, మేము చేసేదేం లే. మేము కష్టం చేసుకోవాలి, మేము బతకాలా. నేను వారు పెడతారు మనం తింటాం. ఏ పార్టీ వచ్చినా ఒకటే, మాకు వారు వచ్చేదాన్ని ఏం లేదు. మాకు బాధ మా కష్టాన్ని ఏంది మన వృత్తి ఏం చేస్తుంటారు? నేను ఇది సేద్యం చేసుకుని బతుకోవాలి, ఇది డ్రమ్ము కొట్టుకునేది బతుకోవాలి. ఇప్పుడు అన్ని పార్టీలు వచ్చినా కానీ మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. పిలిచినా రావాలా, ఇంకొక ఆయన పిలిచినా రావాలా, ఇంకొక ఆయన నాకు శత్రువు వచ్చి పిలిచినా కూడా పోవాలి మేము. అది మా వృత్తి అంతే. మరి ఏది వచ్చినా మాకు ఇబ్బంది లేదు. ఈ పార్టీ వచ్చినా, ఆ పార్టీ వచ్చినా, ఇంకో పార్టీ వచ్చినా మనం ఒక పార్టీ ఉండేవాళ్ళం కాదు. ఊరు వచ్చినా వాళ్ళతో కూడా పోయేవాళ్ళం మేము దాన్ని నమ్ముకొని బతుకోవడమే. అది మా వృత్తి.
ఓకేనా, ఏది వస్తే బాగుంటుందని మీరేం చెప్తారు? మాకు తెలియదు ఏం తెలీదు. ఒకటే నేనేం చేయగలను దేవుడైనా మమ్మల్ని ఆదరించే వాళ్ళే దేవుళ్ళు, పిలిచే చిన్నవాళ్ళవి, ఈ దాని పోయి దాన్ని పోయే వాళ్ళవి, అందుకంటే మాకేం తెలుస్తుంది. పార్టీలో అంతేలే. ఎవరైనా మహానుభావులు ప్రపంచం మీద లక్షణంగా నడగన సాకే మనిషే కావాలి కానీ అలిబులు చెప్పే మనిషి అయితే పడలేదు.